హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీస తిహులోక ఉజాగర రామదూత అతులిత బలధామ. ఏమే గంగా, నేను నీకు పంచిపెట్టమని చెప్పినవన్నీ పంచిపెట్టావా పేదవాళ్లకి? చేశాను. పనికి మాలిన పుస్తకాలు చదవడానికి బదులు తులసీ రామాయణం చదువుకుంటే మంచిది, మనశ్శాంతైనా ఉంటుంది. చదవడం దేనికమ్మ గారు? శ్రీరామచంద్రుడి వనవాసం వరకు అంతా బానే ఉంది. కాని శ్రీరామచంద్రుడి భార్య అయ్యుండి కూడా సీతమ్మ వారు కష్టాలు అనుభవించారు. ఆవిడ బాధ గురించి ఎవరూ ఏమీ రాయలేదే. ఇదిగో పిల్ల, ఏదో 4-5 ఆంగ్ల పుస్తకాలు చదువుకున్నంత మాత్రాన నువ్వు ఈ తులసీ రామాయణాన్ని తప్పు పడుతున్నావా? లేదమ్మగారు, నేనొకటే తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ప్రతి యుగంలోనూ ఆడవాళ్లే ఎందుకు కష్టాలు పడాల్సి వస్తుంది? ఎందుకంటే ఆ బ్రహ్మదేవుడు అలాంటి తలరాత రాశాడు ఆడజాతికి. అదేక నేను అడుగుతున్నాను, ఎందుకని? దేవుడికి ఆడజాతి అంటే ఏమైనా శత్రుత్వమా? అత్తయ్య గారు, కొంచెం వస్తారా? మీకు ఒకటి చూపించాలి. వస్తున్నా పద. అవునులే, నువ్వు ఆ పనికిమాలిన పుస్తకాలు చదువుకో. పని పాట చెయ్యాలన్న ఆసక్తి నీకుంటే కదా, చదువుకో చదువుకో. ఏదో పైనుంచి దిగొచ్చాననుకుంటోంది. ఇది చూడండి. ఇదేమిటి? ఇది జాహ్నవి జాతక చక్రం. తన పుట్టిన తేదీ చెప్పి తను తయారు చేయించింది. అది కంప్యూటర్ తొందరగా ఇచ్చేస్తుంది కదా ఇవన్నీ. నాకు తెలుసు, అది నాకు తెలుసు. ఇదేమో మన సాగర్ జాతకం. ఈ రెండు ఒకదాంతో ఒకటి చాలా బాగా మ్యాచ్ అవుతున్నాయి. మ్యాచ్ అయినంత మాత్రాన ఏమిటి కోడలా? చిన్న ఏమైనా తనంతట తాను చెప్పాడా వాళ్ళిద్దరి మధ్య అలాంటిదేదో ఉందని? చెప్పలేదుగా. అలాంటప్పుడు వీటితో పనే ఉంది. చెప్పకపోతే ఏమైంది? అసలు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏముంది అత్తయ్య? సాగర్ జాహ్నవి ఒకరికొకరు ఇష్టపడుతున్నారని అది కనిపిస్తూనే ఉందిగా. చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏం గంగా, నువ్వే చెప్పు. సాగర్కి జాహ్నవి అంటే ఇష్టమని అనిపిస్తుందా లేదా? నిజమేనా? గంగా గంగా నేను జాహ్నవిని ఇష్టపడుతున్నాను. మీకలా అనిపించిందంటే అదే అయ్యుంటుంది. చూసారు అత్తయ్య, జాహ్నవి మన గురించి ఎంతగా పట్టించుకుందో. ఇక్కడుంది గనకే నిన్న మన మాట వినగానే జాతకం సిద్ధం చేయించింది. పైగా సాగర్ జాహ్నవేల జాతకాలు బాగా మ్యాచ్ అయ్యాయి కూడా. నీ మ్యాచింగులు వాచింగులు నాకేం తెలియదు, కానీ నేను నా పురోహితుడు గారికి జాతకాలు చూపిస్తాను. అప్పుడాయన ఎలా చెప్తే అలాగే చెయ్యాల్సి ఉంటుంది. సరే అత్తయ్య గారు, మీ పురోహితులకు కూడా చూపించండి. చూసారంటే ఆయన కూడా చాలా సంతోషపడతారు. సాగర్కి అన్ని విధాలా తగిన పిల్ల ఈ అమ్మాయి అని ఆయన చెప్తారు. పర్ఫెక్ట్ మ్యాచ్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.